స్థానిక 30వ వార్డు శివాలయం దేవస్థానం ఆవరణలో గల కళ్యాణ మండపంలో ఈరోజు అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం 28వ మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి మరియు అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ గుర్రం బొజ్జయ్య ముఖ్య అతిథులుగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 21, 22వ తేదీన అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం 28వ మహాసభను శ్రీ రంగక్షేత్రంలో నిర్వహించబడునని, ఈ మహాసభలో పద్మ బ్రాహ్మణ పురోహితులు, కవులు, రచయితలు, సిద్ధాంతులు, కళాకారులు, జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్తలు, తత్వేత్తలు, మేధావులు మరియు పద్మశాలి కుల బాంధవులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు హరీష్ పంతులు, కోడూరు విజయభాస్కర్ పంతులు, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గోలి వెంకటరమణ, బొల్లి రామ్మోహన్, మండల సత్యం, ఏనుగున ఎల్లయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. మనకు రోజుకు 30,000 ఈ హాల్కి ఇవ్వాలి. 2 రోజులు భోజనం ఖర్చు మీరే పెట్టుకోవాలి. ఏ ఖర్చు అయినా మీరే పెట్టుకోవాలి. రూములతో సహా ఖర్చు పెట్టుకోవాలి అంతే. మరి ఇక్కడ కుల పెద్దలది, కుల వాళ్ళది ఈ యొక్క సత్రం కదా. మరి మా కులం వాళ్ళు ఏం చేయాలంటే, ఆ కులం వాళ్ళది 2 వర్గాలు వచ్చి అక్కడ కేసు నడుస్తుంది. ఈ కులం వాళ్ళు వీళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు మీద పడతారు, వాళ్ళు ఒప్పుకుంటే ఇది మీద పడతారు. అయితే ఆ విధంగా ఏం చేసిందంటే, అదంతా ఏం లేదు, మీ డబ్బు మీరు పెట్టుకొని చేసుకోండి అని. అవసరమా? కానీ అవసరమే, తప్పనిసరిగా చేయాలి. అక్కడ 4 లక్షల భారతం ఎందుకనో కారణం ఏంటో తెలియదు కానీ పక్కకే ఉన్న దక్షిణ కాశీగా వెలుగుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో వేములవాడలో మన సత్రం లేకపోవడం అది కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే పక్కనే ఉన్న సిరిసిల్ల పట్టణంలో 80% ప్రజలు, దాదాపు 80,000 లక్ష పైచుకున్న పద్మశాలీలు ఉన్న ప్రాంతంలో పక్కనే ఉన్న 12 కిలోమీటర్ల పెద్ద క్షేత్రంలో మన పద్మశాలి సత్రం, అన్న సత్రం లేకపోవడం కొంత ఆలోచించాల్సిన విషయం. అది కారణం ఏదైనప్పటికీ జాతీయ అఖిల భారత అన్న సత్రం అనే ఒకటి ఉంటుంది సంస్థ. ఆ సంస్థకు ఈ విషయాన్ని తెలిపి ఆ సంస్థ ద్వారా వేములవాడలో కూడా అదే ఏ విధంగా అయితే అన్ని ప్రాంతాల్లో ఉందో అదే విధంగా ప్రభుత్వ సహకారంతో ఒక పెద్ద అన్న సత్రాన్ని నిర్మించాలని ఈ పెద్దలందరి సమక్షంలో పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం పెద్దలందరికీ కోరుతా ఉన్నాం. జై మార్కండేయ. కరపత్ర ఆవిష్కరణ ఇప్పుడు శ్రీమతి జిందం కళాచక్రపాణి గారి యొక్క ఆధ్వర్యంలో జరిపించవలసిందిగా బ్రహ్మశ్రీ గుర్రం బొజ్జయ్య పంతులు గారిని చెబుతున్నాము. ఇప్పుడు ఆవిష్కరణ. అభినందనలు. అట్లాగే పురోహితులందరికీ కూడా ఈసారి పెళ్లి పత్రికలు రాసేటప్పుడు పద్మశాలి సంఘం వారి యొక్క రసీదు ఉంటుంది, అది అక్కడికి వెళ్ళైనా తీసుకోవాలి, లేకుంటే మీరు ఫోన్ నెంబర్ ద్వారా చేసి అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు పత్రిక ఆవిష్కరణ. సహస్రశేషం దేవం విశ్వాక్షం విశ్వశంపదం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వరం పరమాన్ నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమర్చతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాత్మా నారాయణ పరః. జై మార్కండేయ. జై మార్కండేయ. జై మార్కండేయ. జై మార్కండేయ. జై పద్మశాలి. జై పద్మశాలి. జై పద్మశాలి. జై పద్మశాలి. ఓం పద్మోద్భవదయా పాత్రనపదసాకరవృతకం లోకోపకారణం మార్కండేయమయం భజే. ఓం తత్పురుషాయ ఓం సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపజాతరాం వాం త్రైలోక్య కుటుంబ అని ఎన్నత బలమన్న మాకు. ఓం శతమానం
భవయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శతమానం భవతి శతాయుః పురుషశ్చేంద్రియే ప్రతిష్టతి. ఓం ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభమాయుః. ఓం రాజాధిరాజాయ తస్మై సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరే. తక్కువ సభకు వచ్చేటువంటి వ్యక్తి కట్టకుల వారు, వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. సంతోషం. భవతి శతాయుః పురుషశ్చేంద్రియం బహుపుత్రలాభం బహుకీర్తిలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఓం శతమానం భవతి శతాయుః పురుషశ్చేంద్రియే ఆయుష్యేంద్రియే